రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏమని ప్రస్తుతం నేను టీటీడీకి సంబంధించినటువంటి ఏడీ బిల్డింగ్ వద్ద ఉన్నాము. కాసేపటి క్రితమే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏడీ బిల్డింగ్కి వచ్చారు. ఇప్పటికే ఇటు ఏడీ బిల్డింగ్లో సమీక్షా సమావేశం పూర్తి స్థాయిలో టీటీడీ బోర్డు మెంబర్తో పాటు ఇటు ప్రధానంగా తిరుపతికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. సమీక్షా సమావేశం ఏడీ బిల్డింగ్లో కొనసాగుతుంది. ఈ యొక్క ఏడీ బిల్డింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క సమీక్షా సమావేశం రసవత్తరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో 6 మంది మృత్యువాత పడ్డారు. 6 మంది మృత్యువాత పడినటువంటి సంఘటనకు ఎవరు కారకులు? నిన్న జరిగినటువంటి ఏదైతే యొక్క ప్రాంగణంలో జరిగినటువంటి ఘటనల్లో తొక్కిసలాటలో దాదాపు 6 మంది చనిపోగా మరో 20-30 మందికి ఇటు గాయాలయ్యాయి. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా రియా ఆసుపత్రిలో, స్విమ్స్ హాస్పిటల్లో ఇటు చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. బైరాగ్పేటకు సంబంధించినటువంటి ప్రాంగణాన్ని కూడా ఆయన పరిశీలించిన తర్వాత నేరుగా స్విమ్స్కి వెళ్ళడం జరిగింది. సో స్విమ్స్కి వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఎవరైతే క్షతగాతులు ఉన్నారో, ఎవరైతే మేజర్గా ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. వాళ్ళ బంధువులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, మెరుగైన వైద్యం కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బంధువులు ఉన్నారో, క్షతగాతులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే తొక్కిసలాట ఉందో ఆ తొక్కిసలాట ప్రధానమైనటువంటి కారణం ఏంటి, దీనికి ప్రధాన ఎవరు దీనికి అనేది ఒక ప్రస్తుతం అయితే ప్రాథమిక విచారణ అయితే జరుగుతూ ఉంది. ఒక ప్రాథమిక విచారణ పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. 5 మంత్రుల యొక్క అయితే టీం మెంబర్తో ఈ యొక్క ప్రాథమిక విచారణ లోతైనటువంటి విచారణ అయితే జరిపించారు. దాంట్లో ప్రధానంగా ఆనం రామనారాయణ, అదేవిధంగా వనిత, అయితే ఇటు హోంమంత్రి సంబంధించినటువంటి వ్యక్తి, మరొకరు అనగాని సత్యప్రసాద్. సో 5 మంది మొత్తం మీద ఈ యొక్క మంత్రుల యొక్క బృందంతో ఇటు నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి అన్ని పూర్వపరాలు కూడా పరిశీలించారు. ఈ యొక్క ఘటన ఎందుకు జరిగింది, పోలీసుల యొక్క వైఫల్యం జరిగిందా, టీటీడీకి సంబంధించినటువంటి అధికారుల యొక్క వైఫల్యం జరిగిందనే దాని మీద కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ప్రస్తుతం మనం బ్యాక్లో ఉన్నటువంటి ఇదే మనం ఏడీ బిల్డింగ్ అనొచ్చు. సో ఈ ఏడీ బిల్డింగ్కి కాసేపటి క్రితమే నారా చంద్రబాబు నాయుడు వచ్చున్నారు. సో కార్వాన్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇప్పుడు సమీక్షా సమావేశానికి హాజరవబోతున్నారు. సమీక్షా సమావేశానికి టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి బోర్డు సభ్యులతో పాటు టీటీడీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఏడీ బిల్డింగ్ వద్ద ఒక ఆందోళన అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటనపై సమీక్ష సమావేశంలో ఎవరిపై వేటు పడబోతుందో పోలీసు సంబంధించినటువంటి శాంతి భద్రతల దృష్ట్యా సో మనం చూస్తున్నటువంటి ఏడీ బిల్డింగ్ ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా కూడా అంత ప్రొటెక్ట్ అయితే ఉంది. సో నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని నిమిషాల్లోనే ఏడీ బిల్డింగ్ సంబంధించినటువంటి ప్రాంగణానికి పైకి వెళ్తారు. సో అక్కడ టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ రావడం జరిగింది. నిన్న ఏదైతే టోకన్లు జారీ చేసేటువంటి విషయంలో ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ యొక్క ప్రాంగణంలో, స్కూల్ యొక్క ప్రాంగణంలో జరిగినటువంటి ఘటనకు బాధ్యులు ఎవరు అనే దాని మీద కూడా పూర్తిగా ఇప్పటికి టీటీ చైర్మన్తో పాటు మరికొంతమందిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సో మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు ఏడీ బిల్డింగ్ పైన వెళ్తారు. సో అక్కడ సమీక్షా సమావేశం ఏర్పరచుకొని టీటీడీ చైర్మన్ బీఆర్కే నాయుడుతో పాటు మరికొంతమంది సభ్యులు కూడా దీంట్లో పాల్గొంటారు. ఎక్కడ ఏది దీనికి కారణం, నిన్న జరిగినటువంటి ఏదైతే బైరాగపేటకి సంబంధించినటువంటి ప్రాంగణంలో దాదాపు 6 మంది మృత్యువాత పడ్డారు. మరికొంతమంది ఏదైతే ప్రాంగణం సంబంధించినటువంటి ప్రాంగణంలో తొక్కిసలాట జరిగిన తర్వాత దాదాపు 20-30 మంది వరకు కూడా గాయపడ్డారు. సో క్షతగాతులు మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క ప్రాంగణానికి చేరుకున్న తర్వాత వెంటనే స్విమ్స్కి వెళ్ళి అక్కడ క్షతగాతులను కూడా పరామర్శించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే చనిపోయినటువంటి కుటుంబాలకు ఇప్పటికే ఎక్స్గ్రేషన్ 25 లక్షలు ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి విచారణ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఏడీ బిల్డింగ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమీక్షా సమావేశంలో బీఆర్కే నాయుడు టీటీడీ చైర్మన్తో పాటు సభ్యులు ఉంటున్నారు. ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి ఈవో శ్యామలరావుతో పాటు మరికొంతమంది నేతలు ఉండబోతున్నారు. సో నిన్న జరిగినటువంటి ఘటన అయితే ఆఫ్లైన్ టికెట్స్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, ఆన్లైన్ సిస్టమ్ ఒక సిస్టమేటిక్ అయినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు టోకన్లు జారీ చేయడం ఏంటి? సో ప్రతిసారి జరిగేటువంటి ఆఫ్లైన్ టికెట్స్లో పూర్తి స్థాయిలో కూడా ఇటు శాంతి భద్రత పర్యవేక్షణ ఎందుకు లోపించింది, పోలీసుల యొక్క వింగ్ ఎందుకు నిన్న ప్రొటెక్ట్ ఇవ్వలేకపోయింది? నిన్న డిఎస్పీ ఎవరైతే ఉన్నారో, సో రమణ ఎవరైతే ఉన్నారో, ఒక మహిళకు అస్వస్థ గురవడంతో ఆయన బయటికి తీసుకెళ్లేటువంటి క్రమంలోనే గేట్లు తీశారు. సో గేట్లు తీసినటువంటి సమయంలో దాదాపు కూడా వేలాది ఉన్నటువంటి భక్తులు అప్పటికే టికెట్లు టోకన్లు జారీ చేసేందుకు కూడా అందరూ కూడా ఆసక్తిగా ఉన్నటువంటి సమయంలో గేట్లు తీయడంతో ఒక్కసారిగా కూడా గుంపుగా మీద పడిపోయారు. సో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఒక హృదయ బాధాకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. దాదాపు ఎప్పుడు లేని విధంగా
తిరుమల టికెట్ల యొక్క దర్శనానికి సంబంధించినటువంటి టోకన్ల జారీ విషయంలో ఈరోజు దాదాపు 6 మంది చనిపోవడం అందులో మహిళలు ఎక్కువగా ఉండడం, దాదాపు నిన్న జరిగినటువంటి ఘటన ఈరోజు దేశవ్యాప్తంగానే ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ దర్శనానికి సంబంధించినటువంటి టోకన్ల జారీ విషయంలో ఈరోజు ఈ యొక్క 6 మంది మృత్యువాత పడడం ఈరోజు దేశంలోనే ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఉదయానికి మంత్రులందరూ కూడా ఏదైతే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇటు హోంమంత్రితో పాటు దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా రెవెన్యూ స్టాంప్ శాఖ మంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా లోతైన విచారణ జరుపుతున్నారు. దీనికి ఎవరు ప్రధానమైనటువంటి కారణం, నిన్న ఎందుకు తొక్కిసలాట జరిగింది, నిన్న ఆ సమయంలో గేటు తీసేటువంటి సమయంలో ముందుగానే పోలీసులు అయ్యుండొచ్చు, అధికారులు ఎందుకు అప్రమత్తంగా లేదు, నిన్న 8:30 వరకు కూడా టోకన్లు ఎందుకు జారీ చేయలేదు. తిరుపతిలో దాదాపు 8 పాయింట్లు ఉంటే 8 పాయింట్లలో 5 గంటలకు కొన్ని స్టార్ట్ అయ్యాయి టికెట్లు జారీ విషయంలో. మరి ఇక్కడ ఎందుకు బైరాగ్పేటకు సంబంధించినటువంటి స్కూల్ ప్రాంగణంలో ఎందుకు టికెట్ల జారీ విషయంలో జాప్యం జరిగింది, దీని మీద కలెక్టర్లు అయ్యుండొచ్చు, ఇటు ఎస్పీ ఎందుకు పర్యవేక్షణ చేయలేకపోయారు. సో ఈరోజు మృత్యువాత పడిన తర్వాత ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత ఈరోజు అధికారులంతా కూడా దీన్ని ఇటు ఏదైతే జరగాల్సినటువంటి విషయం కాదు, అది ఒక ఇన్సిడెంట్గా చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు ఏదైతే బైరాగ్పేటకు సంబంధించినటువంటి ప్రాంగణానికి వెళ్ళిన తర్వాత అక్కడ సాక్షాత్తు ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాళ్ళందరితో కూడా మాట్లాడారు. సో మాట్లాడినటువంటి మాటల్లో చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు 6 మంది ప్రాణాలు పోయిన తర్వాత ఈరోజు మేము పునరావృతం కాకుండా చూసుకుంటామంటే ఈరోజు ప్రాణాలు మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతారా, ఆ కుటుంబాలకి మీరు ఏం చెప్తారంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఇటు మండిపడినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా డిప్యూటీ సీఎం కాసేపు క్రితమే బైరాగ్పేటకు సంబంధించినటువంటి ప్రాంగణానికి చేరుకున్నారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇటు జనసేన నేతలతో పాటు నాయకులతో పాటు అక్కడ ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి ఘటన ఏంటి అనే దాని మీద కూడా ఆయన కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నాడు. అక్కడి నుంచి స్విమ్స్కి వెళ్తారు. స్విమ్స్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి క్షతగాతులందరూ కూడా పరామర్శిస్తారు. ప్రస్తుతం ఏడీ బిల్డింగ్లో సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ఏదైతే ఉందో దాంట్లో ఏం జరగబోతుంది, జరిగిన తర్వాత ప్రెస్ మీట్లో నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. సో ఎవరి మీద కొరడా జులిపించబోతున్నారు, సో డిపార్ట్మెంట్ టీటీడీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉద్యోగుల మీద, లేకపోతే శాంతి భద్రతలు లోపించడంతో పోలీసులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేకపోవడం వాళ్ళ మీద తీసుకోబోతున్నారా అనేది ప్రశ్న క్వశ్చన్ మార్క్ ఉంది. ఏదేమైనా కూడా మరికొన్ని నిమిషాల్లో దీని మీద పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఎలాంటి ఆన్సర్ రాబోతుంది అనేది మాత్రం అందరిలో కూడా ఒక ఉత్కంఠం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపు కూడా నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఘటన ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీని అంతటి కూడా పూర్తి కారణం అని చెప్పి ఒకవైపు ప్రతిపక్ష పార్టీలో ఏదైతే దుమ్మెత్తు పోస్తున్నాయి. ఉదయం నుంచి కూడా మరి కాసేపటికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు క్షతగాతులు పరామర్శించేందుకు కూడా రాబోతున్నారు. సో ఆయన కూడా ఏదైతే బైరాగ్పేటకు సంబంధించినటువంటి ప్రాంగణాన్ని ఆయన కూడా చేరుకుంటారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులంతా కూడా దీనికి పూర్తి స్థాయిలో కూడా టీడీపీకి సంబంధించిన గవర్నమెంటే దీన్ని పూర్తిగా ఏదైతే దీనికి కారణం అంటూ అన్నారు. సో ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు కాసేపటి తర్వాత మీడియా సమావేశం ఏర్పరిచిన తర్వాత ఎలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పబోతున్నారు, దీని వెనకాల కుట్రా కోణం ఉన్నట్టుగా ఇప్పటికే హోంశాఖ మంత్రి కూడా వెల్లడించింది. ఇంకెవరైనా దీంట్లో పాల్గొన్నారా ఏంటి దీని మీద అనేది పూర్తి విశ్లేషణ అయితే జరుగుతూ ఉంది. ఒక ప్రాథమిక విచారణ అయితే పూర్తయింది. ప్రాథమిక విచారణ పూర్తయినటువంటి ఫైల్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే 5 మంది కమిటీతో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా లోతైనటువంటి విచారణ జరిపారు. ఆ విచారణ జరిపినటువంటి మొత్తం పాయింట్స్ అన్ని కూడా నారా చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే వివరించడం జరిగింది. దాని మీద ఇప్పటికే సమీక్షా సమావేశం ఏర్పరచుకుంటున్నారు. సమీక్షా సమావేశం టీటీడీకి సంబంధించి చైర్మన్ బీఆర్కే నాయుడుతో పాటు మరికొంతమంది టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు. సో ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా, ఇలాంటి ఘటనలు మళ్ళా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇలాంటికి సంబంధించినటువంటి టీటీడీకి సంబంధించినటువంటి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి టికెట్ల విషయంలో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఒక టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. ఆన్లైన్ సిస్టమ్ అంతా ఉంది. ఆన్లైన్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా ఆఫ్లైన్ టికెట్స్ని ఈరోజు ఎందుకు జారీ చేయాలా, దీని మీద కూడా ఒక సమీక్ష సమావేశంలో కూడా నారా చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. ఏదేమైనా కూడా ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి అనేక టికెట్స్ అయి ఉండొచ్చు, ఏదైతే శుభదంకి సంబంధించి విఐపీకి సంబంధించినటువంటి వివిఐపీకి సంబంధించినటువంటి 300 రూపాయల టికెట్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే టికెట్స్ అంతా కూడా ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా తీసుకుంటున్నారు. సో
ఇలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు, ఇలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు, ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి సంబంధించిన అధికారులు ఎందుకు జాప్యం చేసుకుంటున్నారు, ఎందుకు ఇలాంటి ఆఫ్లైన్ టికెట్స్ని జారీ చేసుకొని ఈరోజు క్యూ లైన్లో నిలబడి బార్కాడ్స్లో నుంచి ఒక్కొక్కరు ఈరోజు దాదాపు వేల సంఖ్యలో భక్తులు ఆ టికెట్ల కోసం ఎగబడినటువంటి పరిస్థితిలో 6 మంది మృత్యువాత పట్టారు. సో వీటన్నిటిని మళ్ళా పునరావృతం కాకుండా టీటీడీకి సంబంధించిన అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం ఏర్పరచుకుంటున్నారు. ఏదైతే పునరావృతం ఇంకా ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం దాదాపు కూడా టీడీపీకి సంబంధించినటువంటి గవర్నమెంట్లో టీటీడీలో ఇలాంటి ఘటనలు ఇంకా జరగకుండా ఎలాంటి శాశ్వత పరిష్కారానికి ముందుకు వెళ్ళబోతున్నారో మరికొన్ని నిమిషాలు అయితే వెయిట్ చేయాలా. మరికొన్ని నిమిషాల్లోనే ఈ యొక్క ఏడీ బిల్డింగ్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశం పూర్తయిన తర్వాత ఇక్కడే మీడియా సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడబోతున్నారు. సో మాట్లాడేటువంటి మాటలు ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ఎవరైతే కొరడా జులిపించబోతున్నారో అనేది మాత్రం అందరిలో ఒక ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ.